హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకైతే ఏపీ రాష్ట్రంలో పెన్షన్దారులకైతే ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అయితే దీని గురించి అయితే ఈ వీడియోలో మనం ఒక ఫుల్ క్లారిటీగా అయితే తెలుసుకుందాం. అయితే వీడియో చూసే ముందు మన ఛానల్కి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ని అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇక మనం వీడియోలోకి వెళ్తే, జనవరిలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పెన్షన్లను మంజూరు చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ మేరకు కొత్త పెన్షన్లకు సంబంధించి చర్యలు తీసుకోవాలని సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులకైతే ఆదేశించారు. అయితే ప్రతి 6 నెలలకు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి అర్హతను అనుసరించి పెన్షన్లు మంజూరు చేయాలని అయితే కూడా కీలక సూచనలు చేశారు. అయితే అమరావతిలోని సచివాలయంలోని ఛాంబర్లో అధికారులతో మంత్రి కొండంపల్లి శ్రీనివాస్ సామాజిక భద్రతా పెన్షన్లపై సమీక్ష అయితే నిర్వహించారు. అంతేకాదు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించినట్లుగా వరుసగా 2 నెలలు పెన్షన్లు తీసుకోకపోయినా 3వ నెల ఆ మొత్తం పెన్షన్ను కలిపి లబ్ధిదారుకు అందించాలని అయితే అధికారుల్ని ఆదేశించారు. అయితే డిసెంబర్ నుంచి 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకునే విధానాన్ని అయితే అమల్లోకి తీసుకురావాలని స్పష్టం చేశారు మంత్రి కొండంపల్లి శ్రీనివాస్. అయితే భర్త చనిపోయిన వారు దీనికి సంబంధించి మరణ ధృవీకరణ పత్రం సమర్పించిన వెంటనే మరుసటి నెల నుంచి వితంతు కేటగిరీలో పెన్షన్ మంజూరు చేయాలని కూడా మంత్రి అధికారులను అయితే ఆదేశించారు. అయితే గత ప్రభుత్వ హయాంలో అనర్హుల వివిధ కేటగిరీల్లో పెద్ద ఎత్తున పెన్షన్లు మంజూరు చేసిన ఫిర్యాదులు అయితే ఉన్నాయి. అయితే ఈ క్రమంలో ప్రభుత్వం దగ్గర ఉన్న డేటా ఆధారంగా లబ్ధిదారుల జాబితాలను అయితే పరిశీలించాలని కూడా నిర్ణయించారు. అయితే ఒకవేళ ఈ తనిఖీల్లో పెన్షన్లకు అనర్హులుగా తేలిన వారి వివరాలను గ్రామ మరియు వార్డు సచివాలయ వారిగా పంపి క్షేత్రస్థాయిలో మళ్ళీ అయితే సమీక్షిస్తారు. అయితే అలాగే ఇక్కడ అనర్హులుగా నిర్ధారణ అయితే పెన్షన్ నిలిపివేస్తారని అయితే ఈ క్రమంలో అర్హుల పెన్షన్లు తొలగిన గ్రామ సభల్లో ఫిర్యాదులు తీసుకుని అన్ని నిబంధనలను పరిశీలించి పెన్షన్ కొనసాగిస్తారు. అయితే ఈ మొత్తం ప్రక్రియకు సంబంధించి ఎస్ఓపిని తయారు చేయాలని అయితే అధికారుల్ని మంత్రి కొండంపల్లి శ్రీనివాస్ అయితే ఆదేశించారు. అయితే మరోవైపు ఈ నెల నుంచి కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించనుంది ప్రభుత్వం. డిసెంబర్ నెలలో ఈ దరఖాస్తుల్ని పరిశీలించి జనవరిలో కొత్త పెన్షన్లు అందజేయనున్నారు. అయితే అలాగే కొన్ని పెన్షన్లకు అనర్హులకు ఇస్తున్నారనే ఆరోపణలు రావడంతో అన్ని పెన్షన్లకు తనిఖీలు చేసి నోటీసులు జారీ చేశారు. అయితే ఒకవేళ అనర్హులు ఉంటే వారికి పెన్షన్ తొలగిస్తారు. అయితే అనర్హుల అంశంపై గ్రామ సభల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అయితే అర్హులందరికీ పెన్షన్లు ఖచ్చితంగా అందిస్తామంటున్న ప్రభుత్వం అనర్హులపై ఖచ్చితంగా వేటు తప్పదంటున్నారు. అయితే అర్హుల జాబితాలను గ్రామాల్లో ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉంచుతామని అయితే తెలియజేశారు. అయితే జనవరిలో జన్మభూమి కార్యక్రమంలో భాగంగా కొత్త పెన్షన్లకైతే అర్హులకు అందజేయనుంది ప్రభుత్వం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.